ప్రపంచం మొత్తం మీలోనే ఉంది. ఎలా చూడాలో, ఎలా నేర్చుకోవాలో మీకు తెలిస్తే తలుపు అక్కడే ఉంది. మరియు దాని తాళం చెవి మీ చేతిలోనే ఉంది. ఈ ప్రపంచంలో వేరెవరూ మీకు ఆ తాళం చెవి ఇవ్వలేరు, ఆ తలుపు తెరవలేరు, ఒక్క మీరు తప్ప. నీలోనికి చూసుకో, నీవే ప్రపంచం, మరియు ఈ ప్రపంచమంటే నీవు. మీరనుకునే పరిమితులన్నీ మీరు స్వయంగా విధించుకున్నవే. మీ ఆలోచనలే కోరికల రూపంలో మీ మనసే అహంగా ప్రవర్తిస్తూ మిమ్మల్ని బంధిస్తున్నవి. మరి ఈ ఆలోచనలకు ఆసరాగా నిలుస్తుంది ఏమిటి? అది మీ గతకాలపు జ్ఞానం కదూ. నిన్ను నీవు ఎంత ఎక్కువగా తెలుసుకుంటే అంత స్పష్టత ఉంటుంది. ఆత్మజ్ఞానానికి అంతం లేదు. నువ్వు అంతిమ విజయాన్ని కానీ ఒక నిర్ధారణకు కానీ రాలేవు. ఇది ఒక అంతులేని నది. మీకు కావలసిన దానికోసం అన్వేషించడం కాదు, దానికోసమే జీవించండి. ప్రపంచం మీ నుండి మరియు నా నుండి వేరుగా లేదు. ప్రపంచం మరియు సమాజం అనేవి మనం ఒకదానికొకటి ఏర్పరచుకునే లేదా స్థాపించడానికి ప్రయత్నించే సంబంధం. కాబట్టి సమస్య మీరు మరియు నేను, ప్రపంచం కాదు. ఎందుకంటే మనమే ఈ ప్రపంచంగా కనిపిస్తున్నాము. కనుక ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలంటే మనల్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ ప్రపంచం మన నుండి వేరు కాదు. మనమే ప్రపంచం, మరియు మన సమస్యలే ప్రపంచ సమస్యలు. నిరంతరం నీ పట్ల నీవు ఎరుకుతో ఉండడమే ధ్యానం. మనము ఎల్లప్పుడూ ఉన్నదానికి మరియు ఏమిటి ఉండాలి అనుకుంటున్నామో దానికి మధ్య ఒక వంతెన నిర్మించడానికి ప్రయత్నిస్తాము. అందులోనే వైరుధ్యం మరియు సంఘర్షణ ఉన్నాయి. నీకది వ్యతిరేకమైనా సరే సత్యాన్నే కోరుకో. ఎవరూ మీకు బోధించలేరు. ఒక గురువు కానీ, ఒక బోధకుడు కానీ, ఒక రక్షకుడు కానీ, మరియు ఏ తత్వవేత్త కానీ మీకు ఎలా ఉండాలో బోధించలేరు. అన్ని అధికారాలను మీరు పూర్తిగా తిరస్కరించడంలోనే మీరు భయం నుండి విముక్తి పొందవచ్చని తెలుసుకోవచ్చు. అద్దంలో మనల్ని మనం చూసుకున్నంతగా మానసికంగా మనల్ని మనం దర్శించుకోవాలి. ఎప్పుడైతే మీరు మీ శారీరక మానసిక నిర్బంధాలకు అతీతంగా ఉండగలరో అప్పుడే మీరు శాశ్వతంగా నిలిచిపోతారు. ఇదే జీవిస్తూ మరణించడం అంటే. అదే మీ శాశ్వతమైన ఉనికి. మీరు మానసికంగా లోతుగా సమూలంగా మారకపోతే ఈ ప్రపంచంలో ఎటువంటి మార్పు ఉండదు. సత్యాన్ని మీకు మీరుగానే ఎదుర్కోవాలి. మీకోసం ఈ ప్రపంచంలో మరెవరూ బాధ్యత వహించరు. మీరు ఏం ఆలోచిస్తున్నారో, మీరు ఏమనుకుంటున్నారో, మీరు ఎలా ప్రవర్తిస్తారో అన్నీ మీ ఇచ్ఛానుసారమే జరుగుతాయి. సమస్యను మనం నిజంగా అర్థం చేసుకుంటే ఆ సమస్యలోనే పరిష్కారం దొరుకుతుంది. మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడం అనేది ఇతరుల నుండి నేర్చుకోలేరు. మిమ్మల్ని మీరు అవగాహన చేసుకోకుండా ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోలేరు.
నువ్వే ప్రపంచం. నీలో మార్పు లేకుండా ప్రపంచంలో మార్పు ఉండదు. మీరు ఎవరిపైన ఆధారపడలేరు. అక్కడ ఒక మార్గదర్శి కానీ, గురువు కానీ, అధికారం కానీ లేదు. మీరు మాత్రమే ఉన్నారు. మీ సంబంధమంతా ఇతరులతో మరియు ప్రపంచంతోనే, మరేమీ లేదు. మీరు దీన్ని గ్రహించినప్పుడు అది గొప్ప నిరాశను తెస్తుంది. దాని నుండి విరక్తి మరియు చేదు వస్తుంది. సత్యం అనేది ఒక మార్గం లేని భూమి అని నేను చెబుతున్నాను. మరియు మీరు దానిని ఏ మార్గం ద్వారా, ఏ మతం ద్వారా, ఏ శాఖ ద్వారా చేరుకోలేరు. సత్యం అపరిమితమైనది, షరతులు లేనిది, ఏ మార్గంలోనైనా చేరుకోలేనిది మరియు వ్యవస్థీకరించబడదు. ప్రతి ఒక్క క్షణంలో సమస్తమైన జీవితం ఉన్నది. ప్రతి క్షణం ఒక సవాలు. మనమందరం ప్రసిద్ధ వ్యక్తులు కావాలని కోరుకుంటున్నాం. మరియు మనం ఏదైనా కావాలని కోరుకుంటే మనం ఇక స్వేచ్ఛగా ఉండలేము. దయచేసి దీన్ని అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇది స్వేచ్ఛ యొక్క సమస్యను అర్థం చేసుకోవడానికి నిజమైన క్లూ. ఏం ఆలోచించాలో కాక ఎలా ఆలోచించాలో నేర్చుకో. రాజకీయ నాయకులు, రాజకీయ శక్తి, పదవి మరియు అధికారం ఉన్న ఈ ప్రపంచంలోనైనా మీరు సద్గుణవంతులుగా, శ్రేష్ఠులుగా, సాధువులుగా ఉండాలని కోరుకునే ఆధ్యాత్మిక ప్రపంచంలోనైనా సరే, మీరు మరొకరిలా కావాలని కోరుకుంటే మీకు క్షణం కూడా స్వేచ్ఛ ఉండదు. కానీ ఈ విషయాలన్నింటిలోనూ అర్థం లేని తనాన్ని చూసే పురుషుడు లేదా స్త్రీ హృదయం అమాయకమైనది. కావున మరొకరిలా కావాలనే కోరికతో ఉండని వ్యక్తి నిజంగా స్వేచ్ఛగా ఉంటాడు. అసలైన విప్లవం జరగాల్సింది హృదయ లోతులలో. మనిషిలో సమూలమైన పరివర్తన కలగకపోతే ఈ యుద్ధాలు, ఈ హింసాకాండ, ఈ విధ్వంసం ఇలాగే కొనసాగుతాయి. బ్రాహ్మణుడిగా, హిందువుగా, క్రిస్టియన్గా, ముస్లింగా లేదా ఏ మతస్థునిగానో ఉండకండి. మీ పూజలు, ఆచారాలు ఆపండి. వాటన్నింటి నుండి పూర్తిగా విరమించుకోండి మరియు ఏమి జరుగుతుందో చూడండి. తిరోగమనంలో వేరొక దానిలో మునిగిపోకండి. పుస్తకాలు చూడకండి మరియు కొత్త జ్ఞానం, కొత్త సముపార్జనలో మునిగిపోకండి. గతాన్ని పూర్తిగా విడిచిపెట్టండి. ఇప్పుడు ఏమి జరుగుతుందో చూడండి. ముందు ఇలా చేసి చూడండి. మీరు ఆనందాన్ని చూస్తారు మరియు మీరు విశాలమైన హృదయాన్ని చూస్తారు. మీ హృదయం తెరుచుకున్నప్పుడు వాస్తవికత వస్తుంది. అప్పుడు మీ స్వంత పక్షపాతాల గుసగుసలు, మీ స్వంత శబ్దాలు వినపడవు. మనం ఇప్పుడు విద్య అని పిలుస్తున్నది పుస్తకాల నుండి సమాచారాన్ని మరియు జ్ఞానాన్ని కూడగట్టుకోవడం. చదవగలిగే వారు ఎవరైనా చేయగలరు. విద్య అనే దానికి నిజమైన అర్థం తనను తాను అర్థం చేసుకోవడం మరియు తన నుండి తాను విముక్తి పొందడం, తద్వారా సమాజం మారడం. తనకు తాను గురువైన వ్యక్తి జగద్గురు అవుతాడు. అజ్ఞాని అంటే నేర్చుకోనివాడు కాదు, తనను తాను తెలుసుకోలేనివాడు. మరియు అతనికి అవగాహన కల్పించడానికి పుస్తకాలపై, జ్ఞానంపై మరియు అధికారంపై ఆధారపడినప్పుడు ఆ పండితుడు మూర్ఖుడు.
అవగాహన అనేది స్వీయ జ్ఞానం ద్వారా మాత్రమే వస్తుంది. ఇది ఒకరి మొత్తం మానసిక ప్రక్రియను అర్థం చేసుకోవడం. ఖచ్చితంగా సత్యాన్ని కనుగొనాలంటే మనతోనూ మరియు మన పొరుగు వారితోనూ కలహాల నుండి స్వేచ్ఛ పొందాలి. మనతో మనం సంఘర్షణలో లేనప్పుడే బాహ్యంగా మనం సంఘర్షణలో ఉండము. ఈ అంతర్గత కలహాలే బాహ్యంగా అంచనా వేయబడి ప్రపంచ సంఘర్షణగా మారుతుంది. మన బాధ్యతను అర్థం చేసుకోవడానికి మన హృదయాలలో ప్రేమ ఉండాలి. కేవలం అభ్యాసం లేదా జ్ఞానం ద్వారా కాదు. మన ప్రేమ ఎంత ఎక్కువగా ఉంటే సమాజంపై దాని ప్రభావం అంతగా ఉంటుంది. ఊరికే బతకడానికి నిజంగా జీవించడానికి చాలా వ్యత్యాసం ఉంది అని మరువకండి. కారులో చాలా వేగంగా పోతున్నప్పుడు చుట్టూ ఉండే దృశ్యాలు మసకగా కనిపిస్తాయి. నడుస్తూ వెళ్తున్నప్పుడుండే వేగంలో మాత్రమే చెట్లని, పక్షులను, పూలని మీరు వివరంగా పరిశీలించగలుగుతారు. మనసు వేగం తగ్గించుకున్నప్పుడే మీరు ప్రతిదీ స్పష్టంగా చూడగలుగుతారు. మీ సంబంధమంతా ఎప్పుడూ ఎవరితోనూ దేనితోనూ కాక కేవలం మీతోనే ఉండాలి. ఎందుకంటే సత్యం ఎప్పుడూ మీతోనే ఉంది. కనుక మీరు మీ ఎడల గౌరవంగా, మర్యాదగా, నీతిగా, నిజాయితీగా, ధర్మంగా మసులుకోండి. మనస్సు ప్రేమ యొక్క అందాన్ని, ఆనందాన్ని మీకు చూపించలేదు. కారణం, చిన్న చిన్న ఉద్వేగాలకు లొంగిపోయే మనస్సు అనంత తత్వాన్ని తన నుంచి వ్యక్తపరచలేదు. మనస్సు ప్రేమను కలుషితం చేస్తుంది. అది చేయగలిగిందదే. మీరు మీ గతం మరియు భవిష్యత్తుల గురించి ఆలోచించడం వలనే భయపడతారు. కనుక ఆలోచనే భయానికి జన్మనిచ్చి పెంచి పోషిస్తోంది. నిజంగా మనం ఏమిటో దాని నుండి తప్పించుకొని పారిపోతూ ఉంటాం. అదే భయం. ఆలోచన మనకు చాలా ముఖ్యమైనది. మనకు ఉన్న ఒకే ఒక పనిముట్టు అదే. మీ స్మృతులు ప్రతిస్పందించడమే ఆలోచన. సుఖం గురించి కానీ, బాధ గురించి కానీ ఆలోచించకుండా ఉండడం సాధ్యమేనా? ఆలోచన యొక్క అవసరం లేనప్పుడు కాకుండా ఆలోచన అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఆలోచించడం సాధ్యమేనా? సున్నితమైన అమాయకపు మనసులోనే ప్రేమ, ఆనందం వికసిస్తాయి. అందుకు మీరు చేయవలసిందల్లా మీ పూర్తి ఎరుకను, సావధానతను మీ మనస్సుపై పెట్టి ఒక ప్రేక్షకునిలా మీ ఆలోచనలను, భయాలను, నమ్మకాలను సమస్తము వీక్షించాలి. మీ అంతట మీరే పరిశీలించుకోవాలి. ఇలా చూస్తున్నప్పుడు ఇది మంచి, ఇది చెడు అని వేరు చేయొద్దు. ఈ పరిశీలనే మీలో ఒక అవగాహన తీసుకొస్తుంది. ఈ అవగాహనే మీ భయాలకు అవతల ఉన్న స్వేచ్ఛ అనే తలుపులు తెరుస్తుంది. నిజానికి మిమ్మల్ని మీరు తెలుసుకోవడం అంటే మీ ప్రవర్తనని, మీ మాటలను, మీ రోజువారీ సంబంధాలలో మీరు ఏం చేస్తుంటారో దాన్ని గమనిస్తూ ఉండటం. కేవలం గమనిస్తూ ఉండండి. ఇది తప్పు, ఇది ఒప్పు అని, ఇది మంచి, ఇది చెడు అని నిరసించడం కానీ ఆమోదించడం కానీ చేయవద్దు. మీరు కనుక ఆలోచన యొక్క కదలికలన్నింటినీ, దాని నిబద్ధీకరణాన్ని, దాని వ్యాపకాలను, దాని భయాలను, దాని సౌఖ్యాలను శోషించడం, పరిశోధించడం, వినడం గనక చేస్తే అప్పుడు మీ మనస్సు నెమ్మదించడం మీరు చూస్తారు.
అనుభవాలన్నింటికీ ఒక రూపునిచ్చేది, వాటిని అదుపు చేసేది ఈ తెలిసిన జ్ఞానమే. తనకు తానే వెలుగునిచ్చుకునే మనస్సుకు ఏ జ్ఞానము, ఏ అనుభవాలు అవసరం లేదు. కావున నిరంతరం గమనించాలి. మీరు మీ దైనందిన గృహకృత్యాలు చేసుకుంటూనే మీ మనసును గమనించడంలో ఉంచాలి. తద్వారా మీకు మీరే జ్యోతి అయి వెలుగునిచ్చుకుంటారు. ఏ విషయాన్నైనా మనం నిజంగా గమనిస్తామా, లేదా రకరకాల అపోహలతో, ప్రమాణాలతో, తప్పొప్పుల నిర్ణయాలతో, పోల్చి చూడడాలతో, నిరసించడాలతో నిర్మించిన ఒక తెరను పరిశీలకుడికి, పరిశీలిస్తున్న అంశానికి మధ్య దించి చూస్తామా? మనసు ఏదో ఒక వ్యాపకంతో ఉన్నప్పుడు సావధానత్వం ఉంటుందా? మనసులో ఏ వ్యాపకము లేకుండా ఉన్నప్పుడే అది శ్రద్ధగా వినగలుగుతుంది. జాగ్రత్తతో గమనించడం ఉన్నప్పుడు మనసు మెల్లగా నడుస్తూ అప్రమత్తంగా ఉంటుంది. అదే నిర్వ్యాపారంగా ఉన్న మనసు యొక్క సావధానశీలత. వజ్రాన్ని దాని స్వభావశీల గుణాల నుండి విడదీయగలమా? అసూయాభావాన్ని, ఆ అసూయని అనుభవిస్తున్న వాడి నుండి విడిగా విడదీయలేము. అయితే విభజన చేయగలం అనే భ్రమ ఉంటుంది. అది సంఘర్షణకు ఆస్కారం అవుతుంది. ఈ సంఘర్షణలో మనసు చిక్కుకొని పోతుంది. అసత్యమైన మీ విభజన మాయమైపోయినప్పుడు స్వేచ్ఛ పొందడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మాత్రమే మనసు నిశ్చలంగా ఉంటుంది. అనుభవించేవాడు వేరుగా లేనప్పుడే యథార్థమైనది సృజనాత్మకంగా కదులుతుంది. మీకు తెలుసు అని మీరు అనుకున్న దాని గురించి మాత్రమే మీరు భయపడగలరు. మీరు దానిని మార్చడానికి ప్రయత్నించకుండా మీరు ఏమిటో అర్థం చేసుకోవడం ప్రారంభిస్తే మీ మనసు పరివర్తన చెందుతుంది. తెలియని దానిని తెలుసుకోవాలంటే మీకు తెలిసినది విడిచిపెట్టాలి. అవును, ఒక విషయం గురించి మీకు తెలుసు అని అనుకొని ప్రారంభించడం వలనే మీరు తెలుసుకోలేకపోతున్నారు. మీ మనస్సు తెలియని వాటిని తెలుసుకోలేదని మీరు స్పష్టంగా చూస్తే అక్కడ సంపూర్ణ నిశ్శబ్దం ఉంటుంది. కనుక ముందు నీ మనస్సు, ఆలోచనలు సృష్టించే ప్రమాదాన్ని అవగాహన చేసుకోవాలి. జిడ్డు కృష్ణమూర్తి.